హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ పార్ట్ 5. అంటే మనకు 70% సిలబస్ కాబట్టి లాస్ట్ ఎక్సైజ్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులోంచి మనకు ఓన్లీ 4 మార్క్స్ 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 7 మార్క్స్ మాత్రం మనకు ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒకటి, సెకండ్ ఎక్సైజ్ నుంచి ఒకటి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఓకేనా. సెకండ్ ఎక్సైజ్లో మ్యాక్సిమం క్వశ్చన్ చెప్పేసి కానీ ఫస్ట్ ఎక్సైజ్లో 2 క్వశ్చన్ చెప్పలే మీకు. 2 క్వశ్చన్ చెప్పలేదు. ఒకటి ఏంటి, కాస్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 2 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 3 కాస్ స్క్వేర్ టీటా 4/3 అనేది. అది మీకు డీసీడీ ఎందుకంటే కొద్దిగా లెంతీగా ఉంటుంది. మనకు ఒకసారి నేను డయాగ్రామ్ డ్రా చేసి 2 రాసే వరకే ప్లేస్ అయిపోతుందని చెప్పలేదు. బట్ అది అదే క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే మన ఎంఎల్ఎంఎస్ టీఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మెటీరియల్ మీకు పోస్ట్ చేశాను. ఆ మెటీరియల్ చూసుకొని అందులో క్వశ్చన్కి అది ఆన్సర్ ఉంది, సరిపోతుంది. దానిపైన క్వశ్చన్ కూడా నేను పోస్ట్ చేయలేదు, అది కూడా చూసుకోండి. ఎందుకంటే లెంతీ క్వశ్చన్స్ అని చేయలేదు అంతే. ఓకేనా. మీకు ఆల్రెడీ అక్కడ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి పెద్ద ఎఫెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఒకసారి చూసుకోండి, సరిపోతుంది అది. నెక్స్ట్ ఇది స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. ఇవి కూడా కొన్నే ఉన్నాయండి, ఎందుకంటే మనకు 5.10 మాత్రం ఉంది. 5.11 నుంచి టోటల్గా రిమూవ్ చేశారు, సిలబస్లోంచి రిమూవ్ చేశారు. ఇక్కడ అంటే 5.10 ఓకే. 5.10 టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది అనుకుంటా. 5.10 నెక్స్ట్ 5.10 ఉంది. ఓన్లీ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. కరోలరీ 5.10 మాత్రం ఉంది. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ స్కేల్ లైన్స్, షార్టెజేషన్, ప్లేన్ కండిషన్, కోప్లాంట్. ఇక్కడ నుంచి టోటల్ ప్రాబ్లమ్ తీసేశారు. అంటే ఆ కాన్సెప్ట్ మీద ఉన్న యాంగిల్ బిట్వీన్ స్కేవ్ లైన్స్ అయితే అండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్లేన్ అయితే అండి, వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ కూడా ಇದೆ. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంది, వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ రిమూవ్ చేశారు. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ లేదు అంటే అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి క్వశ్చన్స్ అన్నీ లేవని అర్థం. ఇవి తీసేస్తే కొన్ని మాత్రమే వస్తాయి. ఇక మనం అన్నీ రిమూవ్ చేస్తే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఓకేనా. అంటే ఓన్లీ మన స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంది. 5.10 ఉన్న వీడియో అంటే ప్రాబ్లం చూడండి మీరు. ఇంకేస్ టెక్స్ట్ బుక్స్ ఉంటే మిగిలిన వదిలేయచ్చు. ఓకే. సో మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెక్కువ సపోర్ట్ చేయండి. స్టాలిన్ సినిమా చూసారుగా, మీరు ఇంకో ముగ్గురికి, వాళ్ళు ఇంకో ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అది ఈజీగా 10K అవుతాం, ఈజీ ఫాస్ట్లీ. ఇప్పుడు 7.5 ఉంది, ఈజీగా 10K దాటుతాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మెటీరియల్ కావాలన్నా, ఇన్కేస్ బ్లూ ప్రింట్స్ కావాలన్నా, పీడిఎఫ్లో కావాలన్నా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇన్కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉండి మెసేజ్ చేయాలి, మాట్లాడాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఓకేనా. మ్యాక్సిమం మెసేజ్కి రిప్లై ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. స్కేలార్ ట్రిపుల్లో లెట్ ఏ కామా బి కామా సిఆర్ ఎనీ 3 వెక్టార్స్. జస్ట్ కన్సిడర్ ది ఏ కామా బి కామా సిఆర్ ది ఎనీ 3 వెక్టార్స్. వెక్టార్స్ కన్సిడర్ చేస్తే ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి నథింగ్ బట్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఏ క్రాస్ బి, బి క్రాస్ సి. నెక్స్ట్ ఇంకేముంది, ఏ బార్ డాట్ క్రాస్ బి బార్. ఇవన్నీ ఏంటి, సేమ్ రిజల్ట్ వచ్చేవారు. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయి, ఏ బాక్స్లో రాస్తాం, ఇట్లా గ్యాప్ ఇస్తూ బాక్స్లో రాస్తాం. వెక్టార్ ఆఫ్ ట్రిపుల్ ప్రోడక్ట్ని ఎలా రాస్తాం మనం, ఏ బార్ బి బార్ సి బార్, బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ అని ఇండికేట్ చేసుకుంటాం. ఈ 3 వాల్యూస్ కూడా ఈక్వల్ ఆన్సరే వస్తాయని మీనింగ్. అలాంటి చేంజ్ ఉండదు. ఇది వెక్టార్ ఆఫ్ ట్రిపుల్ ప్రోడక్ట్. ఓకేనా. రైట్ హ్యాండెడ్ సిస్టమ్, లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ ఉంటుంది, బట్ మనకి ఇప్పుడు ఐపీ పర్పస్లో అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి, మనకి ఇంత ముందుకు ఓన్లీ 2 వెక్టార్స్ ఉంటే ఎలా చేస్తాం, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు A1i, A2j, A3k బార్, బి బార్ ఈక్వల్ టు B1i, B2j, B3k బార్. ఓకేనా. నెక్స్ట్ C3 ఈజ్ ఈక్వల్ టు C1i, C2j, C3k బార్. ఓన్లీ 2 వెక్టార్స్ ఉంటే ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఏ క్రాస్ బి ఈక్వల్ వి రైట్ IJK అని ఫస్ట్ తీసుకున్నాం. బట్ ఇన్ కేస్ 3 వెక్టార్స్ ఇచ్చి ఏ క్రాస్ బి డాట్ సి చేయమన్నాడు అనుకోండి. ఏ క్రాస్ బి డాట్ సి చేయమంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ వాల్యూస్ A1 A2 A3, B1 B2 B3, C1 C2 C3 ఇలా చేసుకుంటాం డెవలప్మెంట్. నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే బాక్స్ ఆఫ్ ఏబిసి అన్నా కూడా ఏ క్రాస్ బి డాట్ సి అనే మీనింగ్. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏం చేస్తాం, బాక్స్ ఆఫ్ అని చేస్తాం. ఇంకొకటి, ఓకేనా. నెక్స్ట్ ఇందులో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ మీదనే మనం ప్రాబ్లం చేస్తాం. ఐ థింక్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మనకు డిలీట్ చేశారు కాబట్టి సిలబస్ అక్కడ వరకే చెప్పేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే కోప్లానర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ కోప్లానర్ అని అనుకోండి. బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఈక్వల్ టు ఏం రావాలి, 0 రావాలి. 0 రావాలంటే ఏం చేయాలి సార్ అంటే డిటర్మైన్ చేయాలి సింపుల్గా.
ఏ బార్ బి బార్ బాక్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏ క్రాస్ బి డాట్ సి, అంతే కదా, ఏ క్రాస్ బి డాట్ సి. జస్ట్ డిటర్మిన్ చేస్తే ఆన్సర్ 0 వస్తే దట్ ఈస్ ద కోప్లానర్, అదర్వైజ్ నాట్ కోప్లానర్. నెక్స్ట్, ఏ వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్, ద ఫార్ములా ఇది, వాల్యూమ్ ఆఫ్ tetrahydron, volume of tetrahydron A comma B comma and C as coterminous edges. Coterminous edges formula is 1/6 of mod of ABC, box of ABC, scalar triple product read as box of ABC. So volume of tetrahedron formula is 1/6 of mod of A bar B bar C bar, box of. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ప్లేన్ ఎలా తీసి ఓన్లీ వాల్యూమ్ ఒక్కటే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ప్యారలోప్లైడ్ ఏమి ఉంటుంది మీకు, ఎందుకంటే 10.11 నుంచి మనకు రిమూవ్ చేశారు. మీరు ఎవరైనా చదువుకుంటే ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వచ్చినా వదిలేయండి, అందుకే మీ దగ్గర ఉన్న మెటీరియల్ 5Cలో ఆ కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్లు రిమూవ్ చేసి నేను చెప్పేస్తూ ఉంటా, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్. 5Cకి డైరెక్ట్ వెళ్ళిపోదాం, ఇంతే ఉన్నాయి. లేకపోతే మనకు ప్లేన్ ఈక్వేషన్స్ అయి ఉంటే కొద్దిగా కాన్సెప్ట్ పెరిగేది. ఇప్పుడు మనం నేర్చుకున్నది 1, 2, 3 కాన్సెప్ట్. బాక్స్ ఎలా చేస్తాం, కోప్లానర్ ఏమవుతాయి, వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్, ఓకేనా. 5Cలో ఎక్సైజ్ 5Cలో ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్ 2 మార్క్స్ క్వశ్చన్ అన్నట్టు. కంప్యూట్ I bar minus J bar, J bar minus K bar, K bar minus I bar. మీకు అర్థమైంది ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, బాక్స్లో ఇచ్చాడు. సింపుల్గా వాళ్ళు ఏం చేశారు, బాక్స్లో మెన్షన్ చేశాడు, కనిపిస్తుంది అనుకుంటా బెటర్గా, రైట్. సో I bar minus J bar, J bar minus K bar, K bar బాక్స్లో ఇచ్చాడు. ఆ బాక్స్లో ఇస్తే మనం ఏం చేస్తాం, నార్మల్గా ఏ బార్ బి బార్ సి బార్ బాక్స్ ఉంది అనుకోండి, నేను డెటర్మెంట్ అప్లై చేస్తాను. సేమ్ సిమిలర్లీ జస్ట్ అప్లై ద డెటర్మెంట్. సో రైట్, I అంటే 1, J అంటే -1, K అంటే 0 లేదు కాబట్టి 0. ఇది ఒక వెక్టార్, ఇది ఏ, ఇది బి, ఇది సి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి, I ఉందా లేదు, సో దట్స్ వై వి టేక్ 0. నెక్స్ట్ J 1, K -1, ఇందులో I -1, J 0, K 1, ఓకే. అప్లై చేస్తే ఫస్ట్ డెటర్మెంట్ 1 ఆఫ్ 1 minus 0 plus 1 ఆఫ్ 1 plus 1 0 minus 1. నెక్స్ట్ K ఆఫ్ అంటే 0 ఆఫ్ సంథింగ్ ఈజ్ 0. సో 1 minus 1, ఆన్సర్ ఈజ్ 0. సో ఆన్సర్ ఈజ్ వాట్, 0. సెకండ్ క్వశ్చన్, ఇన్ దిస్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఐ థింక్ ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటున్నా నేనైతే. ఈ ఎక్సైజ్ ఈ వీడియోతోని టోటల్ 5 వీడియోస్ అయితే అయిపోతుంది అనుకుంటా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు I bar minus 2J bar minus 3K bar, B bar equal to 2Y plus J minus K bar, C bar equal to I bar plus 3J bar minus 2K bar, then compute A bar dot B cross C, A bar dot B cross C అన్నాడు. సో ఏమన్నాడు మనకి, A bar dot B cross C. A bar dot B cross C అంటే ఫస్ట్ వి ఫైండ్, అబ్జర్వ్ అండి, సొల్యూషన్. సో ఏ బార్ డాట్ బి క్రాస్ అంటే జస్ట్ వి రైట్ డెటర్మైన్ చేస్తాం. గివెన్ వెక్టార్స్ అని ఎగ్జామ్లో రాయండి. ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏ 1 -2 -3 2 1 -1 1 3 -2, ఓకేనా. జస్ట్ 1 ఆఫ్ 1 కామన్ తీస్తే -2 +3, నెక్స్ట్ +2 -2 ఆఫ్ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ ఉందా 2, ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 కన్సిడర్ చేస్తే -4 +1 -3 ఆఫ్ 6 -1. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 1 ఆఫ్ 1 +2 ఆఫ్ -3 ఆఫ్ 5 ఓన్లీ. వాల్యూ 1 -6 -15. సో 21 -20 ఈజ్ ద ఆన్సర్. -20 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 3, ఇంపార్టెంట్ వన్, 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3 అన్నీ ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి.
నాకు తెలిసి అన్ని డిటర్మినెంటే. ఇఫ్ a ఈక్వల్ టు 1, -1, -6, b ఈక్వల్ టు 1, -3, 4 and c ఈక్వల్ టు 2, -5, 3, then compute the following. First one is a bar dot b bar cross c bar. Second one is a bar cross b cross c bar. Third one is a bar cross b bar cross c bar. ఇది తీసుకుంటాం. ఏం చేయాలి సార్ అంటే ఏం లేదు, అయ్యే చేయాలి. యాక్చువల్గా ఇది లేదన్నట్టు. ఇదేంటిది? స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే ఒక క్రాస్ ప్రోడక్ట్, ఒక డాట్ ప్రోడక్ట్ ఉంటే దాన్ని స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఒక స్కేలార్ వస్తుందని మీనింగ్ అది. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఒక వెక్టార్ ఈక్వేషన్ వస్తుంది. స్కేలార్ అంటే ఇది సింపుల్గా మనం మ్యాథ్స్ పర్పస్లో వస్తే స్కేలార్ నథింగ్ బట్ కాన్స్టాంట్. వెక్టార్ ఈజ్ ఏ వేరియబుల్. అంటే పెద్దగా డెఫినేషన్ ఆలోచించకండి, మరీ డెప్త్గా కాకుండా జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, మనకి ఐపీ ఎగ్జామ్ పర్పస్లో స్కేలార్ అంటే అందుకే చూడండి, మీరు ఎప్పుడు ఏ డాట్ బి క్రాస్ సి చేసినా ఆన్సర్ జీరోనే వస్తుంది. ఐ మీన్ 0, 2, 5, 6, -6 కాన్స్టాంట్ వాల్యూ ఎగ్జిస్ట్. ఏ క్రాస్ బి క్రాస్ సి చేస్తే ఏమొస్తుందని మీకు ఆన్సర్ ఒక వెక్టార్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ వన్ ఏంటి? ఏ క్రాస్ బి క్రాస్ సి. సో దీనికి ఏం చేస్తాం? డిటర్మినెంట్ అప్లై చేస్తాం. డిటర్మినెంట్ 1, -1, -6, బి ఏంటి 1, -3, 4, సి ఏంటి 2, -5, 3, 2, -5, 3. అప్లై చేస్తే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1/2, 3 3 -9, +20, +1/2, +1 కన్సిడర్ చేస్తే 3 -8, -6/2, -5 +6. సో వాట్ ఈస్ 20 అంటే 11, -5, సో -6. సో ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ బి క్రాస్ సి ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ థర్డ్ వన్ మీకు ఇచ్చేస్తాను. బి క్రాస్ సి ఫైండ్ అవుట్ చేస్తాను. బి క్రాస్ సి అంటే ఏం తీసుకోవచ్చు? I, J, K. బి వాల్యూ 1, -3, 4, 2, -5, 3. సో I వాల్యూ 3 3 -9, 5 4 20, +20. J వాల్యూ 3 1 3, 4 2 8. నెక్స్ట్ K వాల్యూ K of -5, 3 2 +6. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్? +11i +5j. నెక్స్ట్ K బార్ వచ్చింది. సో దీనికి మళ్ళీ ఏ క్రాస్ చేయాలి. ఇది సెకండ్ వన్ అన్నట్టు. సో సెకండ్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఏ క్రాస్ బి క్రాస్ సి. సో ఫస్ట్ ఏ వాల్యూ I, J, K. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 1, -1, -6. సో బి క్రాస్ సి వాల్యూ సార్ 11 5 1, 11 5 1 ఓన్లీ. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ I వాల్యూ. 1 1 -1 +6 5 30, -1 +6 -j of 1 +66 +k of 5 +11. So answer is 29i bar plus -67j bar plus 16k bar. ఇప్పుడు ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ చేసిన ఒక ఈక్వేషన్ ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు మనం స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ చేసిన ఒక కాన్స్టాంట్ వాల్యూ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సేమ్ సిమిలర్లీ థర్డ్ వన్ మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్. Fourth question, simplify the following. Simplify the following. First one in చెప్పేసి సెకండ్ మీరు వీచే. I bar -2j bar plus 3k bar cross 2i plus j minus k bar dot j bar plus k bar. Okay.
సెకండ్ వన్ ఈస్ 2i minus 3j plus k bar dot I minus j plus 2k bar cross 2i plus j plus k bar. ఓకేనా? సో ఇక్కడ పెద్దగా చేసేది ఏమి ఉండదండి. చేసేది ఉండదు. ఎందుకు చెప్తాను సార్ చేసేది లేదన్న డౌట్ రావద్దు. డైరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకేమి ఇచ్చాడు, ఇది ఏ అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అజంప్షన్ లాగా ఏ క్రాస్ ఇదేంటి బి డాట్ సి లాగానే ఉంది కదా. అంటే మనకి ఏ ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఇచ్చి డైరెక్ట్ ఏ క్రాస్ బి డాట్ సి అని చేయనకుండా ఒక క్రాస్ ప్రోడక్ట్ ఒక డాట్ ప్రోడక్ట్ ఒక క్రాస్ ఒక డాట్ ఉంటే ఏం చేస్తాం, డైరెక్ట్ డిటర్మినేట్ చేస్తే సరిపోతుంది. మనం ఫస్ట్ క్రాస్ చేసి తర్వాత డాట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ క్వశ్చన్ అలా ఇచ్చేస్తాం డైరెక్ట్. అప్పుడు ఏం చేసుకోవచ్చు మనం, వీటేక్ 1 -2 3 2 1 -1 0 1 1. ఓకేనా? 1 -2 3 2 1 -1 0 1 1. సో 1 కంప్లీట్ చేస్తే 1 ఆఫ్ 1 + 1 మైనస్ ఆఫ్ -2 + 2, ఎందుకంటే ప్లస్ మైనస్ ప్లస్ కదా మనం డిటర్మినేట్ చేసేది. సో ఇది కన్సిడర్ చేస్తే 2 - 0 + 3 ఆఫ్ 2 - 0. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ 2 + 4 + 6. సో ఆన్సర్ ఈజ్ 12. సేమ్ సిమిలర్లీ ఇది కూడా చేయండి. ఇదేమి ఇచ్చాడు, ఏ డాట్ బి క్రాస్ సి, ఏ డాట్ బి క్రాస్ సి ఇచ్చాడు అంతే, ఇంకేమీ చేయలేదు వాళ్ళు. ఏ క్రాస్ ఏ డాట్ బి క్రాస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైడ్ అంటే ప్యారలోగ్రామ్ని 3Dలో మనం నార్మల్గా స్క్వేర్ అంటే 2D షేప్, క్యూబ్ అంటే 3D షేప్. సేమ్ సిమిలర్లీ వాల్యూమ్ ఆఫ్ ప్యారలోపైడ్ అంటే కొత్తగా ఏమి ఉండదని ఈజీగా ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది parallelopiped conterminous edges I bar plus j bar plus k bar, I bar minus j bar and I bar plus 2j bar minus k bar. ఓకేనా? సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైడ్ కాంటర్మినస్ ఎడ్జెస్ I bar plus j bar plus k bar, I bar minus j and I bar plus 2j minus k bar, I bar plus 2j minus k bar. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ చూడండి. సో ప్యారలోపైడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇదే చేయడం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాక్స్ ఏ బాక్స్ బి బాక్స్ ఏబిసి అన్నట్టు సింపుల్గా డిటర్మిన్ చేయమని మీనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఏ బార్ ఈక్వల్ టు వాట్ I plus j plus k, b bar equal to what I bar minus j bar, c bar equal to I 2j minus k. Just we find the a bar, b bar, c bar. Okay, a bar a cross b dot c nothing but ఇదే కదా, 1 1 1 1 -1 0 1 2 -1. ఓకేనా? 1 2 -1 పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ 1 ఆఫ్ minus of minus plus 1 minus 0 minus 1 of minus 1 minus 0 plus 1 of 2 plus 1. So answer is equal to what, 1 plus 1 plus 2. So coterminate magnitude of a b c value is equal to how much, 4 వచ్చేసింది. 4 వస్తే వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైడ్ ప్లీజ్, వాల్యూమ్ ఆఫ్ ప్యారలోపైడ్, సారీ 2 + 1 3 కదా, 2 2 2 5. వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలలోపైడ్ ఈజ్ ఏమవుతుందండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి. మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది. ఆన్సర్ ఈజ్ 5 క్యూబిక్ యూనిట్స్. వాల్యూమ్ ఎప్పుడు క్యూబిక్ యూనిట్స్ రాయాలి, ఏరియా ఎప్పుడు స్క్వేర్ యూనిట్స్లో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏముందా, ప్యారలోపైడ్ లేదండి అది. సో
సో సేవ్ చేయండి. రైట్, సేమ్ క్వశ్చన్ ఒకటి ఎగ్జాంపుల్ ఉంది, అది రాస్తా మీరు చేయండి. ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది parallelepiped whose coterminous edges are represented by the vectors 2i 3j plus k bar. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమే. i మైనస్ j ప్లస్ 2k. ఒక 5 నిమిషాలు వీడియో స్కిప్ చేసి అయినా పాజ్ చేసి అయినా చేయండి ప్రాబ్లం. మైనస్ k బార్. ఇవి 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఆ 3 వెక్టార్స్ యూజ్ చేస్తూ మీరు ప్యారలోపైపుడ్ ఇవి ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఈజీగా వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓకే, ఓన్లీ 2 క్వశ్చన్సే ఉన్నాయండి. ఇది మిగిలిన ఎలాగూ మనకు అవుట్ ఆఫ్ ది సిలబస్ కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 5 questions are completed. మ్యాక్సిమం మీకు లాంగ్ ఆన్సర్ 5A 5B నుంచే రావచ్చు. 5C రేర్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 5C నుంచి వస్తాయి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Find T for which the vectors 2i minus 3j plus k bar, I bar plus 2j minus 3k bar and j bar minus tk bar are coplanar. కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ అవుతాయని ప్రూవ్ చేయాలి. అయితే ఆల్రెడీ కోప్లానర్ సొల్యూషన్ ఈస్ గివెన్ వెక్టార్స్ ఆర్ ఏ బార్ ఈక్వల్ టు ఆర్ 2i minus 3j plus k bar, b bar is equal to I bar plus 2j minus 3k bar, c bar equal to j bar minus tk bar are coplanar. కోప్లానర్ అంటే ఏంటి మీనింగ్? ఏ బి సి వాల్యూ ఈజ్ ఈక్వల్ 0. గివెన్ 3 వెక్టార్స్ ఆర్ ఏ కామా ఏ బార్ బి కార్ సి బార్ ఆర్ కోప్లానర్. కోప్లానర్ అంటే ఏంటి? బాక్స్ ఆఫ్ ఏ బై సి ఈజ్ ఈక్వల్ 0. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ వాల్యూ బికమ్ 0. సో అప్లై చేయండి. 2 minus 3 1 1 2 minus 3 0 1 minus t ఈక్వల్ టు 0. డిటర్మైన్ చేయండి. 2 of minus 2t plus 3 plus 3 of minus t minus 0 plus 1 of 1 minus 0 equal to what? 0 only. So 2 2s are minus 4t, 2 3s are 6, minus 3t plus 1 equal to 0. Minus 4t minus 3t minus 7t, minus 4t minus 3t minus 7t, 6 plus 1 7 plus 7 equal to 0. 7 is equal to 70. 7 get cancelled. T value is equal to 1 only. ఎప్పుడు మీ కోప్లానర్ అన్న ఇది బాక్స్ ఈక్వల్ టు 0 అని కన్సిడర్. ఎప్పుడు కోప్లానర్ అన్న ఏం చేయండి? బాక్స్ ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద కోప్లానర్ వెక్టార్స్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఒకటి ఉందండి. సేమ్ ఇలాంటి క్వశ్చనే, అది కూడా ఇచ్చేస్తే ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1. ప్రూవ్ దట్ ది వెక్టార్స్ a bar is equal to 2i minus j plus k bar, b bar equal to I bar minus 3j bar minus 5k bar
and C bar equal to 3i minus 4j minus 4k bar are కోప్లానర్ అని ప్రూవ్ చేయాలి. అంటే జస్ట్ వెయిట్, సారీ, ఓకే, ఆర్ ది కోప్లానర్ అని ప్రూవ్ చేయండి. ఓకేనా? అంటే మీరు డిటర్మైన్ చేయాలి. డిటర్మైన్ చేస్తే ఆన్సర్ 0 వస్తే దట్ ఈస్ ద కోప్లానర్, అదర్వైజ్ నాట్ ఏ కోప్లానర్. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఇంతకుముందు టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, సేమ్ అలాంటి ప్రాబ్లమే. ఎగ్జాంపుల్ నెంబర్ 3, if the vectors a bar equal to 2y minus j plus k, b bar is equal to I plus 2j minus 3k and c bar equal to 3i plus pj plus 5k bar are coplanar, then find p. ఇదేం కావాలి? బాక్స్ ఆఫ్ ఏబీసీ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి మీరు. ఇది బాక్స్ ఆఫ్ ఏబీసీ ఈక్వల్ తీసుకుంటే 0 తీసుకుంటే డిటర్మినెంట్ అప్లై చేస్తే మీకు పీ వాల్యూ ఎగ్జిస్ట్. సేమ్ సిమిలర్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్. ఎక్సైజ్ వచ్చేసి ఎక్సైజ్ 5th ప్రాబ్లం లాగా, సారీ 6th ప్రాబ్లం. ఓకేనా? అలాగే చేయండి, మీకు వచ్చేస్తుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ మీకు ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, నాన్ కోప్లానర్, డిటర్మైన్ ద p for which vectors and r are coplanar. ఓకే, ఎయిత్ వన్. నెక్స్ట్ determine lambda for which the value of the parallelopipe having coterminous edges అంటే ఏమవుతుంది? I bar plus j bar కామా 3i minus j bar and 3j plus lambda k bar is 16 cubic units. ఇక్కడ క్వశ్చన్ మాత్రం చాలా ఈజీ. ఇక్కడ ఏమన్నాడని, determine the lambda for which volume of the paralleloiped having coterminous edges. అంటే paralleloiped ఫార్ములా ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బాక్స్ ఏబిసి ఈజ్ ఈక్వల్ 16 కదా, వాళ్ళు ఇచ్చేసారు క్యూబిక్ యూనిట్స్, అదే ఆన్సర్ అన్నట్టు. అయితే ఇక్కడ లాంబ్డా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, సో దిస్ ఈజ్ ద ఏ బార్, దిస్ వన్ ఈజ్ ద బి బార్, దిస్ ఈజ్ ద సి బార్. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ది parallelopipe ఫార్ములా ఏంటి? magnitude of a bar, b bar, c. So what is the given? 16. When we remove the magnitude, in HSR plus or minus 16 we taken. Okay, so a b c అంటే ఏంటి? ఫస్ట్ వన్ 1 1 0, 3 minus 1 0, last one is 0 3 lambda. Okay, is equal to plus or minus 16. First we take 1 positive, negative, positive only. When we take 1 minus lambda minus 0, next we take 1, when we take 1 3 lambda minus 0, next 0 of something is 0 is equal to plus or minus 16. Observe here, minus lambda minus 3 lambda minus 3 lambda is equal to plus or minus 16 na? Minus 4 lambda is equal to plus or minus 16. Okay na? Minus 4 lambda is equal to plus or minus 16. So 4 1s are 4 4s are. So lambda is equal to plus or minus 4 is the answer. That's it. Simple question. అయిపోయిందా? నెక్స్ట్ 9th question. 9th one.
నైన్త్ వన్ ఆల్రెడీ చెప్పాను. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్ 1/6 ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్ ఇస్ 1/6 ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి magnitude. Next one, question number 9. Find the volume of the tetrahedron having the edges I bar plus j bar plus k bar, comma I bar minus j bar, comma and what I bar plus 2j bar plus 3k bar. I bar plus 2j bar plus 3k bar తీసుకుంటాం. I bar plus 2 టెట్రాహైడ్రన్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ 1/6 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్, బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్. సో సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్, దిస్ ఇస్ ద ఏ బార్, దిస్ వన్ ఈస్ ద బి బార్, దిస్ వన్ ఈస్ యాజ్ ఏ టేకెన్ యాజ్ సి బార్. మీరు ఎగ్జామ్లో గివెన్ దట్ వెక్టార్స్ ఆర్ a bar something, b bar, bc bar. So first we find the box of abc. When we take box of abc, this is a magnitude 1 1 1 1 minus 1 0 1 2 3 only. Just we take 1 తీసుకుంటే ఏమవుతుంది? -3 minus 0 minus of 1, ఎందుకు ప్లస్ మైనస్ ప్లస్ డిటర్మైన్ చేస్తే. నెక్స్ట్ 3 minus 0 plus 1 of, when we take 1 2 plus 1, so answer is -3 plus 2, so -4 is the answer. So volume of the tetrahedron is 1/6 of magnitude of box of abc. Okay, 1/6 of box of abc value is equal to -4, so we write as a +4, 2 2s are 2 3s are 2/3 cubic units, 2/3 cubic units completed. ఇంకోటి అది ఇట్లా ఎగ్జాంపుల్స్ ఉంటే చూస్తాను, అలాంటిది మీకు ప్రాక్టీస్ పర్పస్లో యూజ్ అవుతుంది. మీ బ్యాడ్ లక్ గుడ్ లక్ అలాంటిది లేదు. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్ లేదబ్బా, అదృష్టవంతులే, కొద్దిగా ఉన్నది అదృష్టం మీకు. ఓకేనా? నాట్ దేర్. నాకు తెలిసి ఇంకొక 5-6 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 10th వన్. టెన్త్ క్వశ్చన్. లెట్ ఏ బార్ కామా బి బార్, ఫస్ట్ ఎక్సైజ్ సరిపోద్ది అనుకుంటా నాకు తెలిసింది. ఏ బార్ అండ్ బి బార్ అండ్ సి బార్ బి నాన్ కోప్లానర్ వెక్టార్స్ and coplanar vectors and alpha equal to a bar plus 2b bar plus beta 3c bar. Next beta equal to 2a bar plus b bar plus c bar and gamma equal to 3a bar minus 7c bar. Then find ఆల్ఫా బార్, బీటా బార్, గామా బార్, బాక్స్ ఆఫ్ ది అన్నాడు. ఓకేనా? మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? జస్ట్ బాక్స్ ఆఫ్ ది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకేనా? ఓకేనా? 34 minutes అయింది అబ్బా ఇప్పటికి. లెట్ ఏ బార్, బి బార్, సి బార్ నాన్ కోప్లానర్ వెక్టర్స్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 3c, బీటా ఈజ్ ఈక్వల్ 2a ప్లస్ b ప్లస్ c అండ్ గామా ఈజ్ ఈక్వల్ 3a మైనస్ 7c. దెన్ ఫైండ్ ఆల్ఫా బార్, బీటా బార్, గామా బార్ అన్నాం కదా. సో సొల్యూషన్
ఆల్ఫా బార్ బీటా బార్ గామా బార్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటండి 1 2 3 2 1 1 ఇక్కడ ఏమవుతుంది సారీ 3 0 -7 ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ వచ్చేస్తుంది. కామన్ తీసుకోవాలి. నాకు తెలిసి ఆన్సర్ ఇది 0 వస్తుంది అనుకుంటా. 1 ఆఫ్ 1 తీసుకుంటే ఏమవుతుందండి -7 -0 -2 ఆఫ్ when we take -2 that becomes 7 2s are 14 -3 plus 3 off when we take 3 0 -3. So that of box A bar B bar C bar. Apply the value sir. -7 -4 -3 how much -14 sorry 17 -34 వస్తుంది. -of plus 34 3 3s are 9 -9 ఓకేనా. 3 3s are -9 3 3s are -9 ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగిపోయింది అబ్బా. క్వశ్చన్ రాయడం A23211 A232 రైట్. నేను మిస్టేక్ చేశాను అనుకుంటున్నా. సెకండ్ ఏం రాశానంటే నేను -2c రాయాలి. ఇక్కడ క్వశ్చన్ ఇస్ సారీ -2c అంటే ఇక్కడ ఏమవుతుంది -2 అవుతుంది. సో -2 మీన్స్ 0 0 ఓకే నో ప్రాబ్లం. 7 2s are 14 3 2s are -6 -of ఏమైంది ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ 3 తీసుకుంటే ఇది ఏం చేంజ్ కాలేదు, ఇక్కడే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది -14 + 6 -8 -2 plus 16. So of A bar B bar C bar. So 0 of A B C. So answer is equal to 0. So box of alpha beta gamma is equal to 0. Next question 12th one. Question number 12. Let A bar comma B bar and C bar A bar B bar C bar be non-coplanar vectors if A bar plus 2B bar 2B bar plus C bar 5C plus A bar is equal to lambda of A bar B bar C bar. ఈ బాక్సెస్లో ఉన్నాయి. దెన్ ఫైండ్ lambda. దెన్ ఫైండ్ వాట్ lambda ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఫైండ్ lambda అంటే సొల్యూషన్లో జస్ట్ వీ డూ ఏ ఇది కదా. సో ఇక్కడ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ 1 2 0 0 2 1 1 0 5 of A bar B bar C bar equal to lambda of A bar B bar C bar. Okay, this one get cancelled. 1 half consider చేస్తే 10 -0 -2 consider చేస్తే 0 -1 0 something is 0 is equal to lambda na. So 10 - 2 plus 2 equal to lambda. 12 is equal to lambda. Already వచ్చేసింది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. Question number 13 1. Yeah. If A bar comma B bar comma C bar are non-coplanar or what? Non-coplanar vectors, then find the value of A bar plus 2B bar minus C bar dot bracket of A bar minus B bar cross A bar minus B bar minus C bar bracket by A bar B bar C box of A bar B bar C value find out చేయాలి. అంతే కదా. రైట్. ఇంకొకటో రెండో ఉన్నాయండి, డైరెక్ట్ చేద్దాం అవి.
ఒక 14 వరకు ఉన్నాయి. తర్వాత కోప్లానర్ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి, ఎక్కువ ఉన్నాయి అంతే. యా, ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు 13 ప్లస్ అయిందా టైం, 40 minutes అవుతుంది. ఇంకో 10 to 15 minutes కంప్లీట్ చేద్దాం. సో సొల్యూషన్లో చూస్తే మీరు ఏం చేయండి అంటే, ఇది బాక్స్ కదండి, ఇది ఏ బార్ డాట్ ఇచ్చాడు, దాన్ని డిటర్మైన్ చేస్తే 1 2 -1 1 -1 0 1 -1 -1 ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ అన్నాడు. మళ్ళీ నేను క్వశ్చన్ రాకుండా ఇక్కడ కూడా ఏంటి, ఏ బార్ బి బార్ సి బార్, దిస్ వన్ గెట్ క్యాన్సిల్. డిటర్మైన్ చేసేయండి 1 ఆఫ్ 1 -0, నెక్స్ట్ -2 ఆఫ్ -1 -0 -1 ఆఫ్ తీసుకుంటే ఏమవుతుందండి, -1 +1. చూస్తే ఇది 1, ఇది +2, ఇదేమవుతుంది 0. సో ఆన్సర్ ఈస్ 3. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ 16th క్వశ్చన్ చేయండి మీరే. 16th క్వశ్చన్ మీరు ట్రై చేయొచ్చు. ఇఫ్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఆర్ యూనిట్ కోప్లానర్ vectors, then find ఏమడుగుతున్నాడండి, 2a బార్ మైనస్ బి బార్, 2b బార్ మైనస్ సి బార్, 2c బార్ మైనస్ ఏ బార్. జస్ట్ వీటికి డిటర్మైన్ చేయండి, వచ్చేదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, జస్ట్ వీటి ద డిటర్మైన్, మీకు వచ్చిందే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14th one. Next 14th one. If a bar comma b bar comma c bar are mutually perpendicular unit vectors, then find the value of a bar b bar c bar whole square అన్నాడు. ఏ బార్ బి బార్ సి బార్ హోల్ స్క్వేర్ అన్నాడు. అయితే నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, సింప్లీ వి షుడ్ డూ ది. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి ఈక్వల్ ఏమవుతుంది, 1 అవుతుంది. అదే జస్ట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ వి టేకన్ యాజ్ ఐ, బి బార్ ఈజ్ ఈక్వల్ జే, సి బార్ ఈజ్ ఈక్వల్ కే తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేయాలండి, ఏ బార్ బి బార్ సి బార్ అప్లై చేయండి. సో ఫస్ట్ 1 1 0 0 డిటర్మైన్ అప్లై చేస్తే 0 1 0 0 0 1. సో వెక్టర్ 1 వస్తుంది. సో ఏ బార్ బి బార్ సి బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్. ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ. దట్స్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 15th one. 15th one అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ట్రై చేయండి అబ్బా. 15th one ఒకసారి ట్రై చేయండి, వస్తుంది కూడా. లేకపోతే నేను చెప్పే మెటీరియల్ నాకు తెలిసి ఉండకపోవచ్చు, అదంత ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు కాబట్టి. నెక్స్ట్ కోప్లానర్ వెక్టార్స్ అని ఇచ్చాడు. ఇఫ్ బీసీడి సిఏడి ఏబిడి ఏబి దెన్ షో దట్ ద పాయింట్స్ విచ్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ కోప్లానర్. ఇది కూడా అవసరం లేదు. సెకండ్ వన్ ఇంపార్టెంట్ మళ్ళీ. నెక్స్ట్ సెకండ్ బిట్లో సెకండ్ వన్. ఇఫ్ ఏ కామా బి కామా సి కామా ఆర్ నాన్ కోప్లానర్ వెక్టార్స్, then prove that 4 points with position vectors, with what? Position vectors 2a bar plus 3b bar minus c bar 1. Another one is a bar minus 2b bar plus 3c bar. Next one is 3a bar plus 4b bar minus 2c bar, and
ఏ బార్ మైనస్ 6b బార్ ప్లస్ 6c బార్ ఆర్ కోప్లానర్. ఇది ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఎక్కడ చేసాం, అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కోప్లానర్ ఉన్నాయా, అది ఇది సేమ్ అండి. అక్కడ ఏం చేసాము, ఇక్కడ కూడా అదే మెథడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా మనకి ఇంకో కోప్లానర్ ప్రాబ్లం కూడా ఉంది. మేబీ ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ అయితే ఎక్సర్సైజ్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఎనఫ్. కోప్లానర్ అంటే ఇక్కడ ఏంది, పొజిషన్ వెక్టార్స్ ఆర్, నేను గివెన్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ ఓఏ బార్ ఈక్వల్ వాట్, ఫస్ట్ వన్ తీసుకోండి 2a బార్ ప్లస్ 3b మైనస్ 3, ఓబీ బార్ ఈక్వల్ టు a బార్ మైనస్ 2b ప్లస్ 3c, ఓసీ బార్ ఈక్వల్ టు 3a బార్ ప్లస్ 4b బార్ మైనస్ 2c, ఓడి బార్ ఈక్వల్ టు వాట్, a బార్ మైనస్ 6b బార్ ప్లస్ 6c. ఓకేనా, 6c కన్సిడర్ చేస్తే, జస్ట్ వెయిట్ ఏ మినిట్. OA, OB, OC, OD bar considers. First we take AB bar content. AB bar is equal nothing but OB minus OA bar. OB value ఇది కదా, ఇది మైనస్ ఇచ్చేయండి. A bar minus 2B bar plus 3C bar minus 2A minus 3B plus C. So value is equal to A minus 2A minus A bar minus 2B minus 5B minus 5B bar 3C plus 4C bar. AB వచ్చింది. నెక్స్ట్ AC is equal to what, OC bar minus OA. OC is equal to what, 3A bar plus 4B bar minus 2C. OA అంటే minus 2A bar minus 3B plus C bar. So 3A minus 2A A bar, 4B minus B plus B bar minus 2C plus C minus C bar. సో AC వచ్చేసి. నెక్స్ట్ ఏం కావాలి, AB AC AD నథింగ్ బట్ OD bar minus OA bar. OD value is A minus 6B minus 6C. OA bar minus 2A minus 3B plus C. ఆల్రెడీ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో చేసాం. A minus 2A minus A bar minus 6B minus 3B minus 9B bar 6C plus C 7C వచ్చేసిందా. సో AD బార్ వచ్చేసాక మనకు AB AC AD డెటర్మినెంట్ అప్లై చేస్తాం. డెటర్మినెంట్ అప్లై చేస్తే ఏమవుతుందండి, AB AC AD ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ -1 -5 + 4 1 1 -1 -1 -9 7 ఆఫ్ ABC. సో ఇది మొత్తం డెటర్మైన్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే గివెన్ వెక్టార్స్ కోప్లానర్ అని ప్రూవ్ చేస్తాం. మళ్ళీ నేను మొత్తం సింప్లిఫై చేయట్లేను. రీజన్ ఏంటంటే ఇక పెద్దగా చేసినా అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని నార్మల్గా చేస్తే సరిపోతుంది, కానీ చేయలేదు నేను అంతే. బట్ మీరు ఎగ్జామ్లో చేయండి. ఇక్కడ నేను చేశాను కానీ మీరు ఊరుకోవద్దు. ఊరుకుంటే ప్రాబ్లం మీకు, నాకైతే కాదుగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇందులో ఇంపార్టెంట్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్. మ్యాక్సిమం ఇంకొక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఫోర్ క్వశ్చన్స్ అయితే క్లోజ్ చేసేయచ్చు. తర్వాత మ్యాథ్స్ బి స్టార్ట్ చేస్తా. థర్డ్ వన్, A bar, B bar and C bar are non-zero and non-collinear vectors and theta not equal to 0 is the angle between B bar and C bar if A bar cross B bar cross C bar equal to 1/3 of magnitude of B, magnitude of C, magnitude of A, then find sin theta అన్నాడు. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
సైన్ టీటా వాల్యూ ఓకే ఓకే ఇక్కడ కూడా ఇది మీకు ఎగ్జామ్లో రాదబ్బా. రీజన్ ఏంటంటే ఇక్కడ ఏముంది, ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఉంది. సో జస్ట్ లీవ్ ఇట్. సారీ నేనే రాసేసాను, లీవ్ చేసాను. అది మీకు ఎగ్జామ్లో రాదు. ఓకేనా, మీకు ఎగ్జామ్లో రాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ఇది వస్తుందండి. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్. ఇది హింట్ ఇస్తా చేయండి. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్ హూస్ vertices are 1, 2, 1, 3, 2, 5, 2, -1, 0 అండ్ -1, 0, 1. అది ఇక్కడ పొజిషన్ వెక్టర్ తీసుకోండి. టెట్రాహైడ్రన్ కదా, OA = తీసుకోండి I 2J K బార్, OB 3I + 2J 5K బార్. C తీసుకోండి, OC పొజిషన్ 2I - J + 0K బార్, OD -I + 0J + K బార్. కనుక్కున్నాక మీరు ఏం చేయండి అంటే AB వాల్యూ, AB అంటే ఏంది, OB - OA కనుక్కోండి. నెక్స్ట్ AC ఏంటిది, OC - OD సారీ OA కనుక్కోండి. నెక్స్ట్ AD ఏంటి, OD - OA. ఈ వాల్యూస్ వస్తాయి మీకు. ఈ వాల్యూస్ వచ్చాక వాల్యూమ్ ఆఫ్ ది అంటే 1/6 ఆఫ్ AB AC AD. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఫార్ములా అప్లై చేయండి. ఫస్ట్ AB AC డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఒక ఆన్సర్ వస్తుంది. ఒక ఆన్సర్కు 1/6తో మల్టిప్లై అయింది. అదే దిస్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఫార్ములా. ఫస్ట్ ఏం చేస్తారు ఈ క్వశ్చన్కు, OA OB OC OD ఇవే పాయింట్స్. వాటికి AB AC AD ఫైండ్ అవుట్ చేసి జస్ట్ సబ్మిట్ చేసుకొని మీకు వచ్చేదే ఆన్సర్. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అది. అందులో ఎలాంటి చేంజెస్ ఏమీ లేవు, నార్మల్గా చేసుకుంటూ పోయినా వచ్చేస్తుంది మీకు వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్. నెక్స్ట్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పొజిషన్ వెక్టార్స్. ఇది మీకు లేదు, లీవ్ ఇట్. ఎస్, ఫిఫ్త్ వన్ ఉంది, ఇది లేదు. మీకు ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లం చేయమనే చెప్పేస్తా, ఎందుకంటే ఇవి చేయడం కూడా కష్టం కాదు కాబట్టి. నేను ఇచ్చిన మెటీరియల్లో కూడా ఉంటుంది. ఇది నేను టెలిగ్రామ్లో ఎక్కడైతే పోస్ట్ చేశానో ఆ మెటీరియల్ కూడా ఉంది, చూడండి. Fifth question, show that A bar plus B bar dot B bar plus C bar cross C bar plus A bar equal to 2 of box of ABC. Box of ABC. Box of ABC. ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయబ్బా. 3 క్వశ్చన్స్ అయితే అయిపోతాయి మనకు, క్లోజ్ చేసి చాప్టర్. ఇక్కడ షో దట్ A + B డాట్ ఇస్ చిన్న అయితే అది ప్రూవ్ చేయాలి. ఇది ఆల్రెడీ ఎలా ఉందని A డాట్ B క్రాస్ ప్రోడక్ట్లో ఉంది కదా, అంటే డిటర్మినెంట్ 1 + 1 0. ఇక్కడ ఎంత 0 1 1, అక్కడ 1 1 0 ఆఫ్ A బార్ B బార్ C బార్ ఈక్వల్ టు 2 ఆఫ్ A బార్ B బార్ అని చూపించాలి. LHS తీసుకున్నాను నేను. సో 1 చేస్తే 1 తీసుకున్నాను అనుకోండి, 0 - 1 వస్తుంది. -1 తీసుకుంటే 0 - 1 వస్తుంది, అంతేనా. 1 తీసుకున్నా అనుకోని 0 - 1, -1 తీసుకుంటే 0 - 1, 0 తీసుకుంటే సంథింగ్ ఆఫ్ A బార్ B బార్ C బార్ వచ్చేసిందా. సో వస్తే -1 ఇక్కడ తేడా వచ్చేస్తుంది. ఫస్ట్ AB 1 1 0, BC 1 1, CA 1 ఇక్కడ అది 0 1. సో ఫస్ట్ 1 తీసుకుంటే 1 - 0 అవుతుంది. ఓకేనా, తర్వాత ఇది తీసుకుంటే రైట్, అంతా రైటే. ఇప్పుడు తీసుకొని 1 + 1 ఆఫ్ A బార్ B బార్ C బార్. ఆన్సర్ ఈజ్ 2 ఆఫ్ A బార్ B బార్ C బార్ వచ్చిందా. RHS కంప్లీటెడ్. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. మ్యాక్సిమం 4 కూడా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం. ఓకేనా, నెక్స్ట్ 11th క్వశ్చన్ మీరే చేయండి. క్వశ్చన్స్ రాస్తా. 11th అయిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం చేసిన క్వశ్చన్లే. అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో చేసాం. మళ్ళీ ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్లో మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్. అవే ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే 11th క్వశ్చన్ ఒకటి, 11th వన్ ఉంది మీకు. 6th 7th 8th 9th క్వశ్చన్స్ లేవు, 10th ఉంది, అది నేను చెప్పేస్తా.
find lambda in ordered that 4 points a of 3 2 1, b of 4 lambda 5, c of 4 comma 2 comma minus 2 and d of 6 comma minus 5 comma 1 be coplanar. ఆల్రెడీ కోప్లానర్ అన్నాడు. ఇదే క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది తెలుసు? అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో లాస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఫస్ట్ ఎక్సర్సైజ్లో లాస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాంబ్డా ఈజ్ ఈక్వల్ -146/70. అదే ప్రాబ్లం లాగా ఇది చేయాలి. ఇక్కడే ఓఏ తీసుకోండి. ఫస్ట్ ఇంటి ఇస్తా. ఓఏ ఈజ్ ఈక్వల్ 3i 2j + k. ఓబీ ఏంటిది? సెకండ్ కదా, 4i + λj + 5k. ఓసీ ఈజ్ ఈక్వల్ ఏంటి? 4i + 2j + -2k. ఓడి ఈక్వల్ టు 6i + ఆల్రెడీ ఇందులో కూడా ఒక ప్రాబ్లం చెప్పాను, ఇందులో k వాల్యూ. ఓకేనా? ఫస్ట్ ఏం చేయండి, ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ మైనస్ ఓఏ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ మైనస్ ఓఏ, ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఓడి మైనస్ ఓఏ ఫైండ్ అవుట్ చేసి, ఓకేనా, ఏబీ ఏసీ ఏడీ వెక్టార్స్ అనేది కన్ఫామ్గా కోప్లానర్ 0 అయితే మీకు వచ్చాయా? ఏబీ ఏసీకి డిటర్మిన్ చేస్తే వచ్చేది నీకు ఆన్సర్. ఓకేనా? సేమ్ సిమిలర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. Prove that the four vectors 4i plus 5j plus k bar minus j plus k bar 3i plus 9j plus 4k bar and minus 4i plus 4j plus 4k bar are కోప్లానర్. అవి కోప్లానర్ అని ప్రూవ్ చేయాలి, అంతేనబ్బా. ఇంకోటి 17th కూడా ఉంది. 17th కూడా సేమ్ కోప్లానరే. ఇదేంటంటే సేమ్ సిమిలర్ టు ఇది ఓఏ ఓబీ ఓసీ ఓడి, ఏబీ ఏసీ ఏడీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బెటర్మెంట్ చేయండి. ఆన్సర్ 0 వస్తే దట్ ఈస్ అ కోప్లానర్. ఓకేనా? నెక్స్ట్ 17th వన్. ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ non-coplanar vectors then show that a bar minus b bar plus c bar plus a bar are coplanar. కోప్లానర్ అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. డైరెక్ట్ డిటర్మిన్ చేయండి, మీకు డిటర్మిన్ డెట్ ఏ ఈక్వల్ 0 ఆన్సర్ వస్తుంది. ఇవే మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు. అది బి నుంచి మీకు థర్డ్ బిట్ ఒక్కటి కూడా క్వశ్చన్ రాదు మీకు, ఎందుకంటే అది లేవు కాబట్టి. ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీరు అది కూడా ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ అయితే ఎక్కడి వరకు ప్రిపేర్ కానీ అంటే 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ వరకే రఫ్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పాను కదా, 5th క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ 5th ప్రిపేర్ కావచ్చు, 6th కూడా కావచ్చు. అంతే, అక్కడి వరకు సరిపోతాయి మీరు ప్రిపేర్ కావడం. ఎక్స్ట్రా కూడా అవసరం లేదు. ఓకేనా? ఓన్లీ 5th 6th వరకు ప్రిపేర్గా అయ్యి స్టాప్ చేయండి, మిగిలినవి ఒకటి కూడా రావు. 5th 6th ఎట్లా చేయాలి సార్ అంటే, ఇంతకు ముందుకు ఒక క్వశ్చన్ చేశా, దీనికన్నా ముందు 10th క్వశ్చన్ ఒకటి, 10th క్వశ్చన్ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ చేశాను. జస్ట్ డిటర్మైన్ చేయడమే. బాక్స్లో ఇచ్చాడంటే డైరెక్ట్ డిటర్మైన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. 5th 6th కూడా చూసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు మనకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 5 పార్ట్స్లో కంప్లీట్ చేస్తాను. అది విత్ డిలీటెడ్ సిలబస్, 30% డిలీటెడ్తోనే. మీకు ఇందులో వచ్చేసి 2 మార్క్స్ వచ్చేసి 3 ఎక్సైజ్ నుంచి ఇవ్వచ్చు, కానీ 4 మార్క్స్ వచ్చేసి స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ థర్డ్ ఎక్సైజ్ నుంచి, సెకండ్ ఎక్సైజ్ నుంచి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ ఆన్సర్ వచ్చేసి 2 లాంగ్ ఆన్సర్గా ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒకటి, సెకండ్ ఎక్సైజ్ నుంచి ఒకటి వస్తుంది. ఇవి మాత్రం ఇచ్చేసుకోకండి. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్, సెకండ్ ఎక్సైజ్ నుంచి ఒక లాంగ్, థర్డ్ ఎక్సైజ్ నుంచి మీకు లాంగ్ ఆన్సర్ రాదు. ఓకేనా? రైట్. సో ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో ఫాలో అవుతూ టెలిగ్రామ్లో జాయిన్ కావడం మర్చిపోకండి. మ్యాక్సిమం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ని ఇంక్రీజ్ చేయండి, వ్యూస్ పెరగాలి. అప్పుడే నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.